గోల్డ్ ప్రైస్ ఎంత? 10 గ్రామ్స్కి 2 lakhs, సిల్వర్ రేట్ కేజీకి 4 lakhs. ఈ రేట్స్ వింటుంటే కామన్ మ్యాన్ రియాక్షన్ ఒకటే, అయ్యా నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లోన్ తీసుకోవాలా, ఇవేమీ అయ్యేటట్టు కనపడట్లేదు అని. ఏం ఆప్షన్స్ ఉన్నాయా అని ఆలోచిస్తే కాపర్. రియలీ? డీటెయిల్స్లోకి వెళ్దాం. కాపర్ ప్రైస్ ఎందుకు పెరుగుతోంది? సింపుల్ ఆన్సర్, డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. ఈవీ కార్స్, సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్, ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ అని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ అంటే వైర్స్ అంటే కాపర్. ఏఐ డేటా సెంటర్స్ బూమ్ వల్ల పవర్ యూసేజ్ డబల్ అయింది. కరెంట్ కావాలి అంటే కాపర్ కావాలి. మైనింగ్లో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కొత్త కాపర్ మైన్ స్టార్ట్ చేయడానికి ఇయర్స్ పడతాయి. డిమాండ్ ఫాస్ట్, సప్లై స్లో, ప్రైస్ ఆటోమేటిక్గా అప్. ప్లస్ ట్రేడర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఫ్యూచర్లో కాపర్ గోల్డ్లా బిహేవ్ చేస్తుంది అని బల్క్లో బై చేస్తున్నారు. గోల్డ్, సిల్వర్ మిడిల్ క్లాస్కి దూరం అయితే కాపర్ మాత్రం కామన్ మ్యాన్ నుంచి ఫ్యూచర్ ఎసెట్గా మారబోతుంది. అందుకే ఇవాళ కాపర్కి ఫ్యూచర్లో డిమాండ్. సో మై డియర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఆల్రెడీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మహదానందం. సిల్వర్ కొనిపెట్టుకున్నావా? మీకు మనోధైర్యం. కాపర్లో ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్ ధనాధన్ ధనాధన్.